నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులతో పెట్టుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు. మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో యాదవులు శ్రీకృష్ణ మందిరం మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండల్ గన్నారం దీనికి సంబంధించిన యాదవులు శ్రీకృష్ణ మందిరము మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గత 3 రోజులుగా పూజలు యజ్ఞాలు చేస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు శ్రీకృష్ణుని కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడంతో ఈ యొక్క అన్నదాన ప్రసాదం స్వీకరించడానికి గ్రామ ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షులు ఆవుల మహిపాల్, కోశాధికారి నక్క రంగారెడ్డి, సలహాదారులు జక్కుల గంగాధర్, దేశమైన నాగేష్, దేశమైన రాములు, బైకాం రమేష్ ఇంకా పలువురు యాదవులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మండపానికి రాగానే తర్వాత కాళ్ళ గడువుల కార్యక్రమం ఉంటుంది. అది ఎవరు చేస్తారని కడిగే ఆ పుణ్యాన్ని మనకు లభిస్తుంది. ఆ ప్రసాదాన్ని కూడా మనందరి మీద జగరిస్తారు ఆ స్వామివారు. ఇక గన్నారం గ్రామంలో గన్నారం ప్రజల సహకారంతో, మా యాదవుల సహకారంతో, యాదవ సంఘ సభ్యుల సహకారంతో ఈ గుడిని మురళీకృష్ణ దేవాలయం నిర్మించబడింది. కావున ఈ చుట్టుపక్కల ఎక్కడ లేనటువంటి గుడి నిర్మించబడింది. కావున అందరు భక్తులు ఇక్కడికి వచ్చేసి పాల్గొన్నారని కోరుతున్నాము. ఎందుకంటే ఇంకా ముందు కూడా గన్నారం గ్రామంలో ఈ మురళీకృష్ణ ఆలయాన్ని ఇంకా డెవలప్ చేయడానికి కూడా భక్తులు కూడా గ్రామ ప్రజలు కూడా ఇంకా ముందుకు రాగలరని కోరుతున్నాము. జై శ్రీకృష్ణ. నమో భగవతే వాసుదేవాయ. ఈ యొక్క మా గన్నారం గ్రామం లోపల ఈ యొక్క మురళీకృష్ణ దేవాలయము పోయిన సంవత్సరం ప్రతిష్టాపన జరిగింది. మొన్న అంటే 2 రోజుల క్రితం నుండి అంకురారోపణతో చివరిగా కళ్యాణోత్సవంతో ముగిసింది. ఈ యొక్క దేవాలయంకు అత్యంత వైభవంగా జరిగింది. అంతేకాకుండా ఉన్నటువంటి గ్రామం లోపల సహాయ సహకారాలతో కాదు, అంతేకాకుండా రోడ్డు మీద నుండి పోయే భక్తులు అధికంగా వస్తారు. చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. రైతులతో పెట్టుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతులకు అన్యాయం చేస్తే రైతుల ఉసురు తగులుతుందని వెల్లడించారు. రాష్ట్ర రైతాంగం యొక్క సంఘటిత శక్తే దేశాన్ని, దేశ ప్రభుత్వాన్ని ఆలోచింపజేయగలదు. వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు పునఃసమీక్షించుకోవడానికి దోహదం చేయగలదు. మనం గట్టిగుండి ఐక్యమత్యంగా ఉంటే ఖచ్చితంగా కేంద్రం దిగి రావాల్సిందే. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో ఉన్నటువంటి అనేక అనుభవాలు, సరే మేము మొండిగా పోతాం, గతంలో సాగిన పరిపాలనకు భిన్నంగా మేము ఎక్కువ మూర్ఖంగా, ఎక్కువ మొండిగా, ఎక్కువ మంకుపట్టుతో పోతామంటే అది వాళ్ళే అనుభవిస్తారు. కానీ గత అనుభవాలు దేశంలో ఏం చెప్తున్నాయంటే, రైతాంగంతో గోక్కున్నోళ్ళు కానీ, రైతాంగాన్ని అరిగోస పెట్టినోళ్ళు కానీ, రైతాంగానికి దూరమైన వాళ్ళు కానీ వాళ్ళు శాశ్వతంగా అధికారాలకు దూరమైనారు తప్ప మళ్ళీ అధికారంలోకి రాలే. చాలా పెద్ద ఎత్తున ప్రజలు శిక్షలు వేసినారు. ఇతర వర్గాల కంటే రైతాంగ ప్రజల యొక్క ఉసురు చాలా పెద్ద ఎత్తున దాక్కుతుంది. ఎందుకంటే 6 కాలం కష్టం చేసి లోకానికి అన్నం పెట్టేటువంటి రైతు ఏడిస్తే, ఆయన బాధపడితే అది ఒట్టిగా పోదు. ఇప్పటికే మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తన యొక్క స్పష్టమైన వైఖరిని ప్రకటించి వాళ్ళ రాష్ట్ర శాఖలు కూడా అదే విధానానికి కట్టుబడి ఉండేటట్టు వాళ్ళు నియంత్రించుకోవాలి. అది వాళ్ళ బాధ్యత. తలా తోక లేకుండా కేంద్రం ఒకటి మాట్లాడితే రాష్ట్రం ఒకటి మాట్లాడేటువంటి
ఈ దివాళాకోరు రాజకీయాలను పక్కకు పెట్టాలి. చాలా హుందాగా నడపాల్సి వస్తుంది దేశాన్ని. దేశంలోని ఒక ప్రభుత్వంగా ఒక విధాన నిర్ణయం ప్రకటించి దాన్ని కింద మీ శ్రేణులే అపహాస్యం పాలు చేసేటట్లు ప్రవర్తిస్తుంటే వాళ్ళని నియంత్రించకపోతే మీకు ఆ అంశం పట్ల సీరియస్నెస్ ఉన్నట్లా. ఇప్పటికే ఉత్తర భారతదేశం అంతా కూడా ఏడాదిన్నరగా అట్టుడికి పోతూ ఉంది. తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా కొంత అక్కడ శాంతి నెలకొన్నప్పటికీ, రైతులు తాత్కాలికంగా వాళ్ళ దీక్షలు విరమించినప్పటికీ కూడా రైతాంగం యొక్క మెడలో కత్తి వేలాడుతూనే ఉంది ఇప్పటికీ 3 నల్ల చట్టాల రూపంలో. సుప్రీంకోర్టు యొక్క తీర్పు ధర్మిల భవిష్యత్తులో మళ్ళీ పరిణామాలు ఎటు చోటు చేసుకుంటాయో మనకు తెలియదు. ఈ స్థితిలో ఈ దేశంలో ఉండేటువంటి ఒక విస్తారమైనటువంటి బహుళ ప్రయోజనం ఉన్న ఇటువంటి సమయంలో రైతాంగంతో ఇంకా గోక్కోవడం అనేటువంటిది ఏ రకంగా కూడా వాళ్ళకు క్షేమదాయకం కాదు. ఇప్పటికైనా వాళ్ళు పునఃసమీక్ష చేసుకోవాలి. పునఃసమీక్ష చేసుకొని ఈ దేశంలో ఉండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా విధిగా ప్రధానంగా ఆహార ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి ఆహార ఉత్పత్తులను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తమ రాజ్యాంగ విధి ద్వారా కొనుగోళ్ళు అనేటువంటిది బాధ్యతగా తీసుకొని చేయాలి. దానికి మార్గాలు అన్వేషించాలి. స్టాక్స్ ఎక్కువ ఉంటే, నిల్వలు పేరుకపోతే అనేక మార్గాలు ఉన్నాయండి. కేంద్రం మైండ్ ఓపెన్ చేయాలి, హృదయం ఓపెన్ చేయాలి. మొత్తం ఉమ్మడి జాబితాలో ఉండేటువంటి వ్యవసాయాన్ని మొత్తం మీకు అబంధ హస్తాల్లోకి తీసుకున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వాలు విడిగా చేసే అవకాశమే లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో నౌకాయానం ఉందా, విమానయానం ఉందా, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయా, రైల్వేస్ ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ అంతర్జాతీయ ట్రేడ్ ఏ రకంగా చేస్తాయి? అందుకోసమే కదా కేంద్రం చేతిలో ఇవన్నీ ఉన్నాయి. మొత్తం వ్యవస్థలు మీ చేతిలో పెట్టుకొని, ఎఫ్సిఐ మీ చేతిలో పెట్టుకొని, ఎక్స్పోర్ట్స్ మీ చేతిలో పెట్టుకొని, నావల్ పోర్ట్స్ మీ చేతిలో పెట్టుకొని, ఎయిర్పోర్ట్స్ మీ చేతిలో పెట్టుకొని, రైల్వే వ్యాగన్స్ మీ చేతిలో పెట్టుకొని వచ్చిన పంటలు మొత్తం, దేశంలో వచ్చిన పంటలు మొత్తాన్ని రెగ్యులేట్ చేయమంటే, అది కూడా రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత మీదై ఉంటే, రాజ్యాంగ విధి అయి ఉంటే, అది మీరు నిర్వర్తించకుండా, కొత్త మార్గాలు అన్వేషించకుండా ఇవాళ రైతుల్ని గోసపెడుతున్నారు. మీకున్న కారణాల చేత మీరు బాయిల్డ్ రైస్ వద్దు, తెలంగాణ ప్రభుత్వం కానీ ఇంకే ప్రభుత్వం కానీ యాసంగిలో మేము తీసుకోమని మీరు చెప్పిన ఆ మాట కట్టుబడి మీ శ్రేణులకు అదే చెప్తే పంచాయతీ లేదు కదా. మీరు అదే మాట్లాడతారు, మీ శ్రేణులు ఇంకోటి మాట్లాడతాయి. రోజు ఇది ఒక బాధగానే అయిపోయింది మీది. తెలంగాణ అంతా జాంతానం చేస్తున్నావు అని అంటారు కదా ఒట్టొట్టిగా. ఏందండి ఇది నాన్ సీరియస్నెస్ రైతాంగ అంశాల మీద? రాజ్యాంగపరమైన విధులు ఏం నిర్వర్తించాలనో కేంద్ర ప్రభుత్వం, ఇవాళ కేంద్రం ఏం చేయాలనో ఏం చేస్తున్నదో దీని మీద ప్రాథమికమైన అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర బీజేపీ నేతలు. రాజ్యాంగ విధులు ఏం నిర్వర్తిస్తుంది కేంద్రం, వాళ్ళకి అవగాహన లేదు, ఆ పట్టనే పట్టదు. తెలిసి తెలియక, తోచింది తోయక మాట్లాడుతూనే ఉంటారు, బుద్ధి పుట్టినట్టు మాట్లాడుతూనే ఉంటారు. నేను గత 15-20 రోజుల క్రితం చెప్పిన, తెలంగాణలో 62 లక్షల ఎకరాలలో ఈసారి వానాకాలం సాగైంది అని చెప్పిన. కేంద్రానికి మనం నివేదికలు పీరియాడికల్గా పంపిస్తుంటాం. సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి దశల వారీగా ఇక్కడ వేసేటువంటి పంటలు మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో వేసే పంటల యొక్క వివరాలను నమోదు చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి పంపిస్తాయి. దాని మీదనే కేంద్రం ఒక అంచనాకు వస్తుంది. వ్యవసాయ శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ ఒక అంచనాకు వచ్చి దేశంలో ఈసారి వానాకాలంలో ఇన్ని పంటలు వస్తున్నాయి, ఈ రకాల పంటలు వస్తున్నాయి, మొత్తం కలిపిన అంచనా వేసుకొని దేశ అవసరాలకు ఏమి అవసరమో, ఏమి సరిపోతావో, ఏమి సరిపోవో వాళ్ళు అసెస్ చేసుకొని ఫుడ్ అండ్ కన్జ్యూమర్ అఫేర్స్కి, ఆ మినిస్ట్రీకి వాళ్ళు రెఫర్ చేస్తారు. ఇది విధానం. తెలంగాణలో మాది మొత్తంగా 62,08,000 ఎకరాలు వచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అప్గ్రేడ్ చేసిన 100 పడకల ఐసీయూ విభాగాన్ని ప్రారంభించారు. అనంతరం చికిత్స పొందుతున్న పిల్లల తల్లిదండ్రులతో వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని వైద్య సదుపాయాలను పరిశీలించారు. కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని చెప్పి ఒక ప్రత్యేకమైన ఫోకస్తో కూడా పనిచేస్తున్నాం. మెడికల్ కాలేజీల సంఖ్య కూడా బాగా పెంచుతున్నాం. రాష్ట్రం ఏర్పడిన నాడు ఈ రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలే ఉండేవి. కానీ ఈరోజు
21 ప్రభుత్వ మెడికల్ కాలేజీల వైపు మన రాష్ట్రం వెళ్తా ఉంది. ఇప్పటికే 4 ఫంక్షన్లు అయినాయి. 5 కాస్త 4 ఫంక్షన్లు అయి 9 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఆ నెక్స్ట్ ఇయర్కు మరో 4 మెడికల్ కాలేజీలు యాడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. అంటే మనం డాక్టర్స్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, అందుబాటులోకి తేవాలి. అంటే విద్యతో పాటు వైద్యాన్ని కూడా తెస్తాం. ఎవ్రీ మెడికల్ కాలేజ్ విల్ హ్యావ్ 1000 బెడెడ్ హాస్పిటల్. మంచి ప్రొఫెసర్స్, మంచి స్టాఫ్ కూడా వస్తుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ కావాలనేటువంటి సంకల్పంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మరి దానికి అవసరమైన ఇప్పుడు ప్రొఫెసర్స్ మనకు కొరత వస్తూ ఉంది. ఇన్ఫాక్ట్ ఆ దిశగా మనం ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మీ అందరితో కూడా నేను మనవి చేసేది ఒకటే, మనం నీలోఫర్ అంటేనే చాలా నమ్మకం. మా రమేష్ రెడ్డి గారు కూడా ఇక్కడ నుంచే వాజ్ బ్రాటప్. సో ఇంకా మా డిఎంఈ గారు కూడా బాగా దృష్టి పెట్టాలి. నీలోఫర్లో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడ బెడ్స్ సరిపోతలేవంటే మరొక 800 పడకలు 33 కోట్ల రూపాయలతోని నీలోఫర్లో యాడ్ చేయబోతా ఉన్నాం. ఇప్పటి వరకు ఉంది 1000 బెడెడే. మరో 800 పడకలు యాడ్ చేసి 1800 పడకల ఆసుపత్రిగా నీలోఫర్ ఆసుపత్రిని మనం పెంచుకోబోతా ఉన్నాం. ఆ పనులను కూడా ఇంకా వేగవంతంగా పూర్తి చేస్తాం. రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేసి నీలోఫర్కి ఎవరైనా వస్తే ఇక్కడ బెడ్ లేదు అనే పరిస్థితి రాకుండా మరో 800 పడకలు కూడా 33 కోట్ల రూపాయలతో యాడ్ చేస్తా ఉన్నాం. దానికి అవసరమైన సిబ్బందిని, స్టాఫ్ను కూడా వీలైనంత త్వరగా రిక్రూట్మెంట్ కూడా చేసి ఆ 800 పడకల్ని కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. ఇలా కరోనా విషయంలో 3rd వేవ్ వస్తుందా రాదా మనకు తెలియదు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి కానీ, ICMR నుంచి కానీ మనకు వస్తున్నటువంటి సూచనల మేరకు 3rd వేవ్ను కూడా ఎదుర్కోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డది. గౌరవ ముఖ్యమంత్రి గారు 133 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 3rd వేవ్లో పిల్లలకు వస్తుంది అని కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి. వస్తుందా రాదా కానీ వస్తే మనం ప్రిపేర్డ్నెస్ అయితే ఉండాలి, ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే విధంగా ఉండాలని చెప్పి 133 కోట్ల రూపాయలతోని ఈ రాష్ట్రంలో 5000 పడకలు ఇవాళ చిన్నపిల్లల కోసం 3rd వేవ్ను ఎదుర్కోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇవాళ కరోనా లాంటి సమయంలో కూడా మా డాక్టర్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మరి మెటర్నిటీ దాంట్లో కానీ, చిన్నపిల్లల దాంట్లో కానీ ఎక్కడ కూడా ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చాలా బాగా పనిచేసి రాష్ట్రంలో మనకు మంచి పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా కూడా ఇవాళ వ్యాక్సినేషన్ విషయంలో కూడా మనం ఇంకా దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం పైనే ఉంది. వ్యాక్సినేషన్లో కూడా మనం మెరుగ్గా ఉన్నాం. బట్ 100% వ్యాక్సినేషన్ దిశగా బోత్ ఫస్ట్ వ్యాక్సిన్ అండ్ సెకండ్ వ్యాక్సిన్ చేసే దిశగా కూడా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని, మా డాక్టర్స్ అందరినీ కూడా నేను చేసే మనవి ఒకటే, మీ టైం ఇంపార్టెంట్, మీ అటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందరం కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మరింత డెడికేట్ అయి పనిచేద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి వ్యవస్థలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. ప్రతి వ్యవస్థలో ఉంటుంది అది, ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని అనను. కానీ ఎక్కడైనా ప్రతి వ్యవస్థలో బాగా చేసే వాళ్ళు, మంచి వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒక 5%, 10%, 20% నెగ్లిజెంట్గా ఉంటారు. కానీ ఆ 10% మంది వల్ల, 20% మంది వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు రావద్దు, వ్యవస్థకు మచ్చ రాకూడదు. మన వ్యవస్థలో ఏమైపోతుందంటే 90% మంది డాక్టర్లు బాగా పనిచేసిన వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. కానీ ఒక్క సందర్భంలో ఒక్క డాక్టర్ గారు ఎక్కడన్నా నెగ్లిజెంట్గా ఉంటే మొత్తం వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. సో అలాంటిది కూడా రావద్దు. ఆ 1% కూడా, ఆ ఒక్క సందర్భం కూడా ఉండకుండా అందరం కూడా డెడికేట్ అయి పనిచేద్దాం. అడ్మినిస్ట్రేషన్ సైడ్లో ఉన్న వాళ్ళు కానీ, HODలు కానీ అందరం కూడా ఎవరి బాధ్యతల్ని వాళ్ళు మనం బాగా చేసుకొని ముందుకు పోవడం ద్వారా మరి రాష్ట్రం, మరి దేశానికి ఆదర్శంగా ఉండాలి. ఇప్పటికే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా గుణాత్మకమైన మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, విద్యుత్ రంగంలో ఇవాళ సఫిషియెంట్ అయినాం. ఇవాళ ఏ దశలో ఉన్నామంటే పక్క రాష్ట్రాలకు మనం కరెంట్ అమ్మే దిశకు చేరుకున్నాం. అదేవిధంగా నీళ్ల విషయంలో ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సాగునీరు, త్రాగునీరును అద్భుతంగా అందించింది. 7 ఏళ్లలో ఒక మార్పు తీసుకొచ్చి చూపించారు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా మరి ఇప్పుడు ఈ టర్మ్లో ముఖ్యమంత్రి గారి ఆలోచన విద్య, వైద్యం, ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేయాలి, హెల్త్ డిపార్ట్మెంట్ స్ట్రెంథెన్ చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి సంకల్పం. సో మేము కూడా మీ అందరితో మనవి చేసేది, మా సిబ్బంది కూడా నేను ఇచ్చే కమిట్మెంట్ ఒక్కటే, మీకు ఆల్ రౌండ్ ఎప్పుడు మీకు ఏ రకమైన సహకారం కావాలన్నా ప్రభుత్వ పరంగా మేము అందిస్తాం. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా చెప్పండి. మీకు టైమ్లీ శాలరీస్ కానీ, ఎక్విప్మెంట్ రిపేర్ కానీ, మానిటరింగ్ కానీ, అడ్మినిస్ట్రేటివ్గా కానీ
మెడిసిన్స్ కానీ మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీరు కూడా అదే కమిట్మెంట్తోని మనం చక్కటి సేవల్ని పేద ప్రజలకు అందించాలి. ఇందాక పేషెంట్తో మాట్లాడుతుంటే ఒక అమ్మ ఆదిలాబాద్ నుంచి వచ్చింది, ఎంతో నమ్మకంతో. అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఇస్రాం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సోషల్ సెక్యూరిటీ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ ఆవరణలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇస్రాం ఉచిత ప్రమాద బీమా సౌకర్యంపై శుక్రవారం అవగాహన సదస్సుని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సోషల్ సెక్యూరిటీ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇస్రాం ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎలాంటివి చట్టబద్ధ హక్కులను సౌకర్యాలకు నోచుకోక ప్రమాదపు అంచుల్లో పని స్థలాల్లో రక్షణ చర్యలు లేక ప్రమాదాల బారిన పడి దిక్కులేని స్థితిలో మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పిఏఎఫ్ అమలు కాని ప్రతి శ్రామిక జీవి కార్మికుడు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్డు పొందాలనుకునేవారు 16 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అన్నారు. ఈ సదస్సులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ లేబర్ కమిషనర్ రమేష్ బాబు, పెద్దపల్లి జిల్లా లేబర్ అధికారి రాజాలింగం, వార్తా ప్రపంచం దినపత్రిక చీఫ్ ఎడిటర్, నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అండి సురేంద్రబాబు, ప్రధాన కార్యదర్శి మానస మాట్లాడుతూ జర్నలిస్టులు ఉదయించే సూర్యుడి లాంటి వారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా అవగాహన కల్పించేందుకు ఇలాంటి సదస్సులు దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం పలువురు కార్మికులకు ఇస్రాం కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చింతకింద చంద్రమౌళి, నారాయణ దాస్ అశోక్, పులిపాక రామకృష్ణ, కేఎల్ మూర్తి, ఆకుల రమేష్, వీరమల్ల విద్యాసాగర్, ముఖేష్, కలవేన రాజేందర్, బోనాల నాగరాజు, కన్నూరి అంజీ, కొమిరిశెట్టి శ్రీనివాస్, జిలకర రమేష్, జంగపల్లి సాగర్, రాజ్ కుమార్, సాబీర్ పాషా, సత్యనారాయణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నా ఉద్దేశం ఇక్కడ ఉన్నటువంటి మనకు సహకారం చేస్తున్నటువంటి వాళ్ళే కాక లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఈరోజు దీనికోసమే పనిచేస్తున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా రిజిస్ట్రేషన్ చేపియాలి. ఎంత ఎక్కువ మందిని రిజిస్ట్రేషన్ చేపిస్తే అంత భద్రత మనం కల్పించిన వాళ్ళం అవుతాం, అంత సెక్యూరిటీ మనం లేబర్కి ఇచ్చినట్టు అవుతాం అనేటటువంటి సదుద్దేశంతో పనిచేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మీ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుంది అనేటటువంటి ఆలోచన విధానంతో మనం బాగుపడితే సరిపోదు, ఈ దేశంలో ఉన్న లేబర్ అంతా కూడా బాగుపడాలి. అన్ని వర్గాలకు చెందినటువంటి లేబర్ బాగుపడాలి, అన్ని స్థితిలో ఉండేటటువంటి లేబర్కు బాగుపడాలి. లేబర్ అంటే ఎవరు, ఏమిటి, ఏం కథ అనేటటువంటి క్వశ్చన్స్ కూడా మీ మైండ్లో వస్తాయి. ప్రతి ఒక్కరూ అగ్రికల్చర్ సెక్టర్కు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం లేబరు, రైతు కూలీలు అందరు కూడా దాని కిందికి వస్తారు. ఊళ్ళల్లో ఉండేటటువంటి కుల వృత్తుల వాళ్ళందరూ కూడా దాని కిందికే వస్తారు. గతంలో కులాల పేరు మీద పనిచేసుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా కమ్మరి, కుమ్మరి, వడ్లోళ్ళు, మన సాలోళ్ళు ప్రతి ఒక్కరు కూడా దాని కిందికి వస్తారు. ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు వీళ్ళందరూ కూడా దాని కిందికే వస్తారు. ఊళ్ళల్లో ఉండేటటువంటి అమాలీ పనిచేసేటటువంటి రైతు కూలీలు అందరు కూడా దీని కిందికే వస్తారు. పిఎఫ్, ఈఎస్ఐ, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ లేదు. అలాగే దాంట్లో వయసు 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. ఎవరు ₹1 కట్టనవసరం లేదు. వాళ్ళందరూ దీన్ని నమోదు చేసుకోవాలంటే 2 రకాలుగా నమోదు చేసుకోవాలి. ఒకటి సిఎస్సి సెంటర్స్, కామన్ సర్వీస్ సెంటర్లు చాలా మటుకు మీ సేవలతో పాటు ఉన్నాయి, వాటిలో నమోదు చేసుకోవాలి. అలాగే రెండోది సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ ఫస్ట్ పేజ్. మూడోది ఆధార్కు లింక్ ఉన్న ఫోన్ నెంబర్. ఈ మూడే తీసుకొని వీళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు నమోదు చేస్తే ఇమ్మీడియట్గా ఈ పోర్టల్ ఈశ్రమ్ పోర్టల్లోకి వెళ్ళిపోతుంది. ఈశ్రమ్ కార్డు జనరేట్ అవుతుంది. ఇమ్మీడియట్ స్పాట్లో మీకు ఆ కార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అనార్గన్ సెక్టర్ అంటే ఎవరు, ఏ వర్కర్లు వస్తారు అంటే హమాలీ వర్కర్లు. హమాలీ వర్కర్లు అంటే ఎక్కడుంటారు? హమాలీ వర్కర్లు
రైస్ మిల్లులు ఉంటారు, కాటన్ జిన్నింగ్లు ఉంటారు, సిగరెట్ ఫ్యాక్టరీలలో ఉంటారు. తర్వాత దుకాణాల దగ్గర సామాన్లు తీసుకొచ్చి ప్రతి ఇంటికి సామాన్లు వేసేటోళ్ళు, సిమెంట్ వర్కర్స్ సిమెంట్ షాపులలో ఉంటారు. ఐరన్ అండ్ వాలంటీర్ బెనిఫిట్ మాత్రం 2 ఉన్నాయి. ఒకటి ప్రమాదవశాత్తు జరిగితే 2 లక్షల రూపాయలు వస్తాయి. అలాగే శాశ్వత అంగవైకల్యం జరిగితే 1 లక్ష రూపాయలు వస్తున్నాయి. అవి డైరెక్ట్ మీ అకౌంట్లకు జమ అవుతాయి. ఇక పోను రాను కూడా మిగతావి కూడా వేరే స్కీములు కూడా ఇంప్లిమెంట్ ఇది మొదటిలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంకా మీకు దాని నుంచి ద్వారా చేస్తాం. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అనేది జర్నలిస్టుల సంక్షేమం రక్షణే ముఖ్య లక్ష్యంగా ఆవిర్భవించింది. జర్నలిస్టుల సంక్షేమం రక్షణ కోసం అహర్నిశలో శ్రమిస్తూ ఇటువంటి సామాజిక సేవలు కూడా చేయాలని ఇంతకుముందు కూడా చాలా సమాజ సేవ కార్యక్రమాల్లో చేయడం జరిగింది. జర్నలిస్టులు వృత్తిపరంగా ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమంలో ఎప్పుడూ ముందుంటారని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఇప్పటికే తెలియజేసింది. ఇంతకుముందు మన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ తరఫున కేరళ వరద బాధితులు, హుదూద్, తిత్లీ తుఫానులు కూడా నిత్యావసర సరుకులు పంపిణీ, మెడికల్ క్యాంపులు, చలివేంద్రాలు ఇలాంటి సమాజ సేవ కార్యక్రమాలు కూడా చేశాము. ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సుపరిపాలనలో భాగంగా ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అవి అంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో వాళ్ళకు అవగాహన కల్పించాల్సిన గురుతర బాధ్యత జర్నలిస్టులపై అందరికంటే ఎక్కువగా ఉందని మేము భావించి ఈ అవగాహన మరియు నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ అవగాహన నమోదు కార్యక్రమానికి తెలంగాణ లేబర్ బోర్డు చైర్మన్ దేవేంద్ర రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన ఇచ్చిన సహకారంతో మిగిలిన లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల సహకారంతో పెద్దపల్లిలో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరియు మైగ్రెంట్ లేబర్స్ అందరికి కూడా ఇది మంచి పండగ లాంటిది. ఎందుకు అనేసి అంటే కనుక 2 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి డోర్ టు డోర్ స్టెప్లో నేషనల్ యాక్టివ్. మూసివేసిన పాఠశాలను వెంటనే తెరిపించాలని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు ఎం రఘు శంకర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం పట్ల పూర్తి నిర్లక్ష్యాన్ని, ఉదాసీనతను ప్రదర్శిస్తుందని విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు ఎం రఘుశంకర్ రెడ్డి గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా విద్యారంగానికి నిధులు తగ్గిస్తూ 11% నుండి 6.40% దిగజార్చారు అని, అలాగే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 19,500 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. అయినా నియామకాలు చేపట్టడం లేదు. కనీసం విద్యా వాలంటీర్లను కూడా నియమించడం లేదని, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 2.5 లక్షల మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని, ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో కనీసం స్వచ్ఛ కార్మికులు కూడా నియమించలేదు అని, అలాగే పర్యవేక్షణ లేక వ్యవస్థ కుంటుపడింది. 56 ఉప విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 592 ఎంఈఓ పోస్టులలో 574 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కేవలం 18 మంది రెగ్యులర్ ఎంఈఓలతో పర్యవేక్షణ నడుస్తుంది అని, రాష్ట్రంలో 20 జిల్లాల్లో డిఈఓ పోస్టులు కూడా దుస్థితి ఫలితంగా పర్యవేక్షణ వ్యవస్థ కుంటుపడింది అని, పాఠశాల విద్యకు నిధులు పెంచాలని, ఉపాధ్యాయ నియామకాలు జరపాలని, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను అదుపు చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పి అశోక్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, టీడీపీ జిల్లా అధ్యక్షులు పి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ శ్రీనివాస్, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి సరేందర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం విద్యారంగం పట్ల ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. ముఖ్యంగా విద్యారంగానికి ప్రతి సంవత్సరం నిధులు తగ్గిస్తూ కనీసమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. మరొక వైపు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి టీచర్స్ రిక్రూట్మెంట్ను కూడా నిర్వహించడం లేదు. అట్లాగే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పర్యవేక్షణాధికారి పోస్టులు ఏవైతే ఉంటాయో, డిఓ పోస్ట్ కానివ్వండి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్ కానివ్వండి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ కానివ్వండి, భర్తీ చేయకపోవడం ద్వారా ఇవాళ వందలాదిగా ఖాళీలుగా ఉండి మొత్తం పర్యవేక్షణ అంతా కూడా కుంటుపడింది. ఫలితంగా విద్యా ప్రమాణాల మీద దాని ప్రభావం అనేటువంటిది పడుతూ ఉన్నది.
అట్లాగే ఇవాళ పాఠశాలలకు సంబంధించినటువంటి ఖాళీలు భర్తీ చేయకపోవడం ద్వారా ఇవాళ ప్రజల విశ్వాసాన్ని కూడా ఈ వ్యవస్థ కోల్పోవడం ఫలితంగా ఇవాళ చాలామంది వాళ్ళ ప్రైవేటు పాఠశాల వైపు చూస్తూ ఉన్నారు. మరొక వైపు ఆంగ్ల మాధ్యమం పైన ఉన్నటువంటి మోజును దృష్టిలో పెట్టుకొని కూడా చాలామంది మరి ప్రైవేటు వైపు వెళ్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే అధికారంలోకి రావడానికి ఆ రోజు తమ మేనిఫెస్టోలో పెట్టుకొని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను చాలా నాణ్యతతో అందిస్తామని చెప్పి ఉన్నారో ఆ దిశగా తమ ప్రయాణం కొనసాగాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మరి ప్రభుత్వాలు 11-12% కేటాయించినటువంటి విద్యారంగానికి నిధులు ఇవాళ తగ్గిస్తూ 4.6% రావడం అనేటువంటిది చాలా బాధాకరం. అట్లాగే ఇవాళ 19,500 పోస్టులు మరి ఖాళీలుగా ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరొక వైపు ఇవాళ గత 2 సంవత్సరాలుగా హేతుబద్ధీకరణ పేరిట రేషనలైజేషన్ పేరిట అప్రకటితంగానే సుమారు 3,000 పాఠశాలల్ని మూసివేసినారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఒక 100 పాఠశాలలు మూసివేసినారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో కూడా దాదాపు ఒక 5-6 పాఠశాలలు మూసివేసినటువంటి సందర్భం. ఈరోజే మేము తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలంలో ఉండబడేటువంటి మారేడుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దేవన్నపేట మరి పాఠశాలకు వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ సర్వే నిర్వహించినాం. దాదాపు అక్కడ 500-600 మంది మరి తల్లిదండ్రులు ఉన్నారు. దాదాపుగా ఒక 40 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ పాఠశాల నిర్వహించడానికి దానికి ఒక వయబిలిటీ ఆ నిర్వహణ సామర్థ్యం కూడా ఉన్నది. కానీ ఏ కారణం చేతనో ఆ పాఠశాల మూసివేసి అక్కడ ఉపాధ్యాయులను డిప్యుటేషన్ వేసినారు. ఆ తల్లిదండ్రులతో మేము సమావేశం జరిపి స్థానిక సర్పంచ్ గారిని కూడా ఆహ్వానించి సమావేశం నిర్వహిస్తే సార్ మేము ఈ బడి ఇస్తామని చెప్పేసి వాళ్ళు పేర్లు కూడా అందించడం అనేటువంటి జరిగింది. మాకు ప్రైవేటుకు పంపడానికి ఇబ్బందిగా ఉన్నది, ఫీజులు కట్టలేనటువంటి కష్టాలలో కూడా మేము ఉన్నాం కాబట్టి దయచేసి పాఠశాలను తెరిపించండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇట్లా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3,000 పాఠశాలలు ఏవైతే మూసివేసినారో ప్రభుత్వం తక్షణమే వాటిని తెరవాలని చెప్పేసి మేము తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హేతుబద్ధీకరణ పేరిట పాఠశాల మూసివేసేటువంటి ప్రక్రియ సరైనది కాదు. ప్రభుత్వ విద్యను పతనం చేస్తే రాబోయే కాలంలో అదొక ప్రమాదకరమైనటువంటి విధానానికి దారితీస్తుంది. వాళ్ళ పేద ప్రజలకు చదువు అందకుండా పోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ఈ పాఠశాల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త జీనియస్ గంగారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో లీడ్ ఇండియా కార్యక్రమాలు ముందుకు సాగేలా యువత శ్రద్ధ చూపాలని కోరారు. అనంతరం సామాజిక కార్యకర్త జీనియస్ గంగారెడ్డి మాట్లాడుతూ దైవం ఆయనకు ఇచ్చిన అనుభూతిని భవిష్యత్ ప్రణాళికను అందజేసే విధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎన్నో జన్మల పుణ్యఫలం తరువాత భగవంతుడు అందించిన గొప్పవరం మానవ జన్మ అని తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే తత్వగుణం ప్రతి మనిషిలో ఉండాలని, పర్యావరణాన్ని కాపాడుతూ సమాజానికి సేవ చేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా నడుచుకోవాలని కోరారు. ప్రతి మనిషికి విద్య, వైద్యం, ఉద్యోగం అనే 3 ప్రధాన అంశాలపై జీవితం ఆధారపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి బాగా చదివి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, విద్య, వైద్యం, ఉద్యోగం ఈ 3 అంశాలను ప్రతి విద్యార్థికి చేరే విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.